ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. రోజుకు సరిపడ జీవాహారం, రోజుకు సరిపడ జీవాహారం, ప్రతి స్థితిలోను సగు విజయం, ప్రతి స్థితిలోను సగు విజయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. షలోం. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ చక్కని ఉదయకాలంలో మీ అందరికీ కూడా మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో శుభములు తెలియజేసుకుంటున్నాను. మనుషులు ఈ లోకంలో చాలామంది కూడా ద్వంద్వ జీవితాలు జీవిస్తుంటారు. మెన్ ఇన్ దిస్ వరల్డ్ లివ్ డ్యూయల్ లైఫ్స్. అండ్ వెన్ ఐ సే మెన్, ఐ మీన్ మోస్ట్ ఆఫ్ దెమ్. చాలామంది మనుషులు ఆ విధంగా జీవిస్తూ ఉంటారు. బాహ్య సౌందర్యము అంతరంగ పురుషుణ్ణి దాచిపెడుతూ ఉంటుంది. బయటికి కనిపించే మనిషి వేరు, లోపల ఉండేటువంటి మనిషి వేరు. We see that the outward facade hides the inside man. Several times we get easily deceived by external appearances. చాలాసార్లు బాహ్య పురుషుని చూసి మనం ఎంతగానో మోసపోతుంటాం. అబ్బాయి ఎంత మంచివారు, ఎంత గొప్పవారు, ఎంత పవిత్రులు, ఎంత నీతిమంతులు అని చెప్పి అనుకుంటుంటాం. హిందీలో ఒక సేయింగ్ ఉంది, ఒక నానుడి. అదేంటంటే హాథీ కే దాంత్ దిఖానే కే కుచ్ ఔర్ ఖానే కే కుచ్. అంటే ఏనుగు దంతాలు చూపించేవి వేరు బయటికి, అయితే తినటానికి వాడేది, ఉపయోగించేవి వేరు అని అర్థం మనం చూస్తుంటున్నాం. ప్రభునందు ప్రేమైన వారలారా, చూడండి, కీర్తనలో 90వ అధ్యాయంలో 8వ వచనంలో కీర్తనాకారుడు మోషే ఈ విధంగా రాస్తాడు: మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు వింటాడు. In Psalms chapter 90 verse 8, the psalmist writes, you have set our iniquities before you, our secret sins in the light of your presence. దేవుని ముఖకాంతిలో మన రహస్య పాపములు కనబడుచున్నవి అనేటువంటి మాట చాలా గంభీరమైనటువంటి మాట. అది ఎవరు ముఖకాంతిలో కనబడుతుందట? దేవుని ముఖకాంతిలో. చూడండి, యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో దేవుని దర్శనాన్ని పొందుకున్నటువంటి యెషయా ఆయన సన్నిధిలో తన్ను తాను చూసుకున్నప్పుడు ఎంత అపవిత్రుడో అని గమనిస్తాడు. 6వ అధ్యాయం యెషయా గ్రంథంలో 5వ వచనంలో అంటాడు, అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూచితిని అనుకుంటుని అంటాడు. We see that Isaiah, when he beholds himself in the presence of the Almighty God, in his holy presence, he sees that he's a very sinful man. He realizes that he's a very sinful man in the presence of a holy God. In Isaiah chapter 6 verse 5, he says, woe is me, for I am lost, for I am a man of unclean lips, and I dwell in the midst of a people of unclean lips, for my eyes have seen the King, the Lord of hosts. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి వారు ఆయన ప్రసన్నతను, ఆయన పరిశుద్ధతను అనుభవించేటువంటి వారికి వారి నిజస్థితి ఏంటో ఎప్పుడు కూడా దేవుని యొక్క సన్నిధి గుర్తు చేసేదిగా ఉంటుంది. అందుకే మొదటి తిమోతి పత్రికలో 6వ అధ్యాయంలో 16వ వచనంలో పౌలు అంటాడు, సమీపించరాని తేజస్సునందు వసించుచు ఆయన మాత్రమే అమరత్వమందు నివసించువాడై ఉన్నాడు అన్నటువంటి మాట మనం చూస్తాం. We see in first Timothy chapter 6 verse 16 where Paul says that for he alone has immortality and he lives in unapproachable light. సమీపించరాని తేజస్సును ఎందుకున్నాడంటే అతి పరిశుద్ధమైనటువంటి దేవుణ్ణి ఎవరూ కూడా పాపులైనటువంటి మనుషులు సమీపించలేరు. అయితే ఆయన పరిశుద్ధ సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన యొక్క ముఖకాంతిలో మన రహస్య పాపములు బయటపడుతూ ఉంటాయి. చాలామంది ప్రపంచంలో రహస్య పాపములు కలిగిన వారు ఉంటారు. ఎవరు చూడడం లేదు, ఎవరికి తెలియదు అని చెప్పి లోపల తాళం వేసి భద్రంగా దాచిపెట్టుకున్నాం అనుకుంటారు. కానీ వారి రహస్యాలు ఎవరితో చెప్పినా చెప్పకపోయినా, ఎవరికి వెల్లడించినా వెల్లడించకపోయినా కానీ పరమ తండ్రికి సమస్తము కూడా తెలుసున్నటువంటి మాట మనం ఈ ఉదయకాలంలో జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. ప్రియులారా, God knows our innermost secrets. Even though we may try to hide them from people, we can never hide or run away from God's presence and God's eyes.
మన నీడ నుంచి ఏ విధంగా మనం తప్పించుకోలేమో దేవుని కనుదృష్టి నుంచి కూడా తప్పించుకోవడం అంతే అసంభవం అనేటువంటి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇర్మియా గ్రంథంలో 16వ అధ్యాయంలో 7వ వచనంలో, ఇర్మియా 16:17లో ఈ విధంగా రాయబడి ఉన్నది. ఏలయనగా వారు పోయిన త్రోవలన్నిటి మీద దృష్టి ఉంచి తిని ఏదియూ నా కన్నులకు మరుగు కాలేదు, వారి దోషము నాకు మరుగై ఉండదు అన్న మాట మనం చూస్తాం. In Jeremiah chapter 16 verse 17 we see, "For my eyes are on all their ways, they are not hidden from me, nor is their iniquity concealed from my eyes. So says the Lord." కాబట్టి దేవుని దృష్టికి మన దోషము ఎల్లప్పుడూ కూడా కనుమరుగు కాకుండా కనిపిస్తూ ఉంటుందన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ప్రభునందు ప్రేమ ద్వారా. అప్పుడు మన ఒంట్లో భయం అనేది ఉంటుంది. అయ్యో, నా దేవుడు సమస్తము చూస్తున్నాడు, ఆయన కనులకు తేటగా కనిపిస్తున్నది అనే విషయం మనం గుర్తుపెట్టుకునే వారంగా ఉంటున్నాం. మనకందరికీ తెలుసు, మనం హాస్పిటల్స్కి, డయాగ్నోస్టిక్ సెంటర్స్కి వెళ్ళినప్పుడు మనకి ఏదైనా వ్యాధి సంభవించినప్పుడు ఎక్స్రే తీసుకుంటాం. ఎక్స్రే మెషిన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఎక్స్రే మెషిన్ మన లోపల ఉన్నటువంటి అంతరింద్రియములన్నింటినీ కూడా అది చూపిస్తుంది కదా. ఎక్స్రే మెషిన్ ఏ విధంగా అయితే మనిషి యొక్క అంతరింద్రియములు చూపిస్తుందో, వైరే మెషిన్ అంటే యెహోవా రే మెషిన్ అని నేను అంటాను. వైరే మెషిన్ దగ్గరికి వచ్చినప్పుడు మనిషి హృదయంలో ఏమున్నదో అది తేటగా బయటకు కనిపిస్తుందట. If an X-ray machine can show the insides of a man, the Y-ray machine, which I call as Yehovah Ray, the Y-ray machine, when you come near it, it will reveal the insides of your heart. కాబట్టి హృదయంలో ఎన్ని రహస్యాలు దాచుకున్నా కూడా దేవుని దృష్టికి అది కనుమరుగై ఉండదన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కీర్తనలో 69:5లో అంటాడు, దేవా, నా బుద్ధిహీనత నీకు తెలిసే ఉన్నది, నా అపరాధములు నీకు మరుగైనవి కావు అనేటువంటి మాట మనం చూస్తాం. ఇన్ Psalms chapter 69 verse 5, the psalmist says, "O God, you know my folly, the wrongs I have done are not hidden from you." చూడండి ఎంత గొప్ప మాట. నేను ఎన్ని పాపములు చేసినా కూడా అది నీకు మరుగైనవి కావు, నా అపరాధములన్నీ కూడా నీకు మరుగైనవి కావు అంటాడు. అందుకే చివరిగా సామెతల గ్రంథంలో 28వ అధ్యాయంలో 13వ వచనం మనకందరికీ తెలిసినటువంటి మాట ఏంటంటే, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అనేటువంటి మాట మరలా జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. ఇన్ Proverbs chapter 28 verse 13 we are reminded that whoever conceals his transgressions will not prosper, but he who confesses and forsakes them will obtain mercy. కాబట్టి ప్రేమైనటువంటి వారులారా, మన జీవితంలో ఎన్ని రహస్య పాపాలున్నా, ఏది దాచిపెట్టాలని ప్రయత్నం చేసినా కూడా మనుషులకు మనం వారిని బాహ్య రూపాన్ని చూపించి మనం వారిని మోసపుచ్చేమో కానీ దేవుణ్ణి మాత్రం మోసపరచడం అసాధ్యం. ఆయన కనుదృష్టికి సమస్తము తేటగా కనబడుతున్నది. కాబట్టి యథార్థవంతులమై ఆయన దృష్టిలో మనం జీవించాలి. బయటికి ఒకలాగా లోపలికి ఒకలాగా జీవిస్తే వాడు క్రైస్తవుడు కాదు, వాడు వేషధారి అవుతాడు. ఆ మధ్యలో ఒక బుక్ వచ్చింది. ఆ బుక్ను ఆధారం చేసుకుని ఒక చలనచిత్రం కూడా తీశారు. తెలుగులో అపరిచితుడు అని తీశాడు అనుకుంటా. ఆ సినిమా పేరు నాకు తెలియదు, అపరిచితుడు అనుకుంటా, రైట్. దాన్ని ఒక బుక్ ముందు ఉన్నప్పుడు ఆ పుస్తకంలో ఉన్నటువంటి క్యారెక్టర్ ఎటువంటి వాడంటే, ప్రపంచానికి అంతా కూడా తను ఎంత గొప్పవాడు, ఎంత మంచివాడు, ఎంత నీతిపరుడు, ఎంత శ్రేష్టమైన వాడు, ఎన్ని దాన ధర్మాలు చేస్తాడో, ఎన్ని గొప్ప కార్యాలు చేస్తాడో ప్రపంచానికి చూపిస్తాడు. కానీ చివరికి వచ్చేటప్పుడు వాడి నిజ జీవితం చూసి అందరూ కూడా నిర్ఘాంతపోతారు, ఆశ్చర్యపోతారు. అరే, వాట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ ఇస్ హీ? ఆల్ దిస్ టైమ్ హీ హస్ బీన్ ఫూలింగ్ us with an outward behavior, appearance of a very righteous and a holy person, but when we take a closer look at his life, he is a totally different person altogether. కాబట్టి మనుషుల్లో చాలా మంది ఆ విధంగా ఉంటున్నారు. మనం ఆ విధంగా ఉండరాదు ప్రియమైనటువంటి వారులారా. ప్రభు రాకడ సమీపిస్తున్న కొలది మనం యథార్థంగా జీవించే ప్రయత్నం చేయాలి. రహస్య పాపములన్నిటికీ కూడా స్వస్తి చెప్పి మనం ఉన్నది ఉన్నట్టుగా దేవుని సన్నిధిలో మనుషులకు ఏ విధంగా బయట కనిపిస్తున్నామో లోపల కూడా అదే విధంగా ఉంటుంది. దేవునికి కూడా బయటికి లోపలికి ఒకే విధంగా కనిపించే వరంగా ఉండాలి అని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. రండి కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, దయగల మా ప్రభువా, పరిశుద్ధుడా, నీకు వేలాది స్తోత్రములు. ఉదయకాలన నాయనా రహస్య పాపముల గురించి మాకు జ్ఞాపకం చేశావు అయ్యా. మనుషులు చాలామంది నా తండ్రి బయటికి కనిపించేటువంటి రూపం ఒకటి, లోపల దాగి ఉన్నటువంటి మానవుడు వేరే నా తండ్రి. అయితే నీ యొక్క సన్నిధిలో మాత్రము మా రహస్య పాపములన్నీ కూడా బట్ట బయలవుతున్నాయన్న విషయాన్ని మేము గ్రహించినటువంటి వారమై నీ యొక్క దృష్టికి యథార్థవంతులుగా జీవించే కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మనుషుల్ని మేము మోసగించవచ్చేమో కానీ నా తండ్రి నీ నుంచి నీ కనుదృష్టి నుంచి మేము తప్పించుకోలేము, నిన్ను మోసగించలేము గనుక నా తండ్రి, దినములు భయంకరమైన దినముల్లో మేము ఉంటున్నాం గనుక నా తండ్రి, నీ యొక్క రాకడ సమీపంలో ఉంటుంది గనుక నా తండ్రి, మా బ్రతుకులు సరిచేసుకొని మా యొక్క పాపములన్నీ కూడా ఒప్పి వాటిని నా ప్రభావ కప్పివేయక వాటిని ఒప్పుకొని విడిచిపెట్టే జ్ఞాన హృదయం మాకు కలగజేయమని, తద్వారా నీ దృష్టికి నా తండ్రి వెలుపలయు
లోపలియు ఒకే విధంగా ఉంటూ నిన్ను మెప్పించేటువంటి మంచి క్రైస్తవులుగా జీవించే కృపను నాకును మాకును దయచేయమని మా ప్రభుని యేసు నామమున ప్రార్థన చేసి స్తుతించి అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ అ వండర్ఫుల్ డే. షలోమ్. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం.